హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీ జ్యూసీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ మాత్రం చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 9 వెల్లుల్లి, అలానే తగినంత కారం వేసుకొని, అంటే మీకు స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని ఒక టొమాటో, చిన్న సైజు ఉన్న టొమాటో తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనకు తగినంత సాల్ట్, చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకోండి పసుపు మాత్రం. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారం మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. టమాటో కానీ వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నటువంటి కారాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి వెల్లుల్లి కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మీరు ఎన్ని మ్యాగీలు తీసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేను 5 రూపీస్ ప్యాకెట్స్వి 4 మ్యాగీ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు వాటర్ వేసుకున్నాను. లైట్గా వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి మ్యాగీ దాంట్లో వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి మళ్ళీ వాటిని కలుపుకోవాలి. మ్యాగీ 80% 90% ఉడికినప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మ్యాగీకి వచ్చినటువంటి మసాలాలు కూడా వేసుకుంటే మనకు కావాల్సినటువంటి సింపుల్గా మ్యాగీ రెడీ అయిపోయినట్లేనండి. చాలా టేస్ట్గా. ఒక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.